హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ ఇష్యూ. నిన్నటి భాగంలో నిస్తేజమైన సైన్యాన్ని అంధకుడు తిరిగి ఉత్తేజపరచడానికి ట్రై చేస్తున్నాడండి. అంధకుని మాటలకు తిరిగి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని పొందిన దానవులు వారిలా తలపోశారు. మనకు ఆయుర్దాయం ఉన్నంత వరకు ప్రమదలు మనలను జయించలేరు. ఆయుర్దాయం లేనప్పుడు మనం ప్రభువును విడిచి వెన్ను చూపితే అపకీర్తి, కళంకం అంటుకుంటుందే గాని మృత్యువును తప్పించుకొనగలమా? సమరబీరులకు అందతామిశ్ర నరకం తథ్యం. కథన రంగంలో కత్తిపదునుతో స్నానమాడిన వారికి వేరే జపతపాదులతో తపోదానాది అనుష్ఠానాలతో పనిలేదు. ఈ విధంగా అంధకుని వచనాలను స్వీకరించుకొని వారు వివిధ ఆయుధాలతో ప్రమదలను పీచమడచ మొదలుపెట్టారు. ప్రమదగణం ఉప్పెనల అసురగణంపై విరుచుకుపడ్డారు. రణరంగం రక్తసిక్తమైంది. అంధకుడు రథస్థుడై ఎక్కడ చూసినా తానే వీరవిహారం చేస్తున్నాడు. అసురగణం మృత్యువుకు మృత్యువై పోరాడుతున్నది. షడానన, గజానన, నంది, సోమనంది ఇత్యాది ప్రమద గణాధిపతులు బాణవర్షాన్ని కురిపించి అంధకుని అంతుని చేశారు. పెద్ద కోలాహలం చెలరేగింది. ఆ రావం ప్రళయకాల సముద్భూత సప్తమారుత భయంకరారావాన్ని మించిపోయింది. ఆ కలకలానికి శంభుని ఉదరంలో ఉన్న శుక్రుడు స్థిరమైన స్థానం లేని గాలివలే సుడులు తిరుగుతూ నిర్గమించే మార్గాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు. 7 ఊర్ధ్వలోకాలను 7 అధోలోకాలను సంచరించాడు కానీ మార్గం కానరాలేదు. మరొక చిత్రమేమిటంటే బయట జరుగుతున్న యుద్ధం ఉదరంలో కనిపించింది. పుణ్యపురుషుని ఆచరణలో దోషం లేనట్లు, పతివ్రత శీలానికి కళంకం లేనట్లు శివుని ఉదరంలో 100 సంవత్సరాలు గడిపినా శుక్రునికి మార్గం దొరకలేదు. చివరకు భార్గవుడు శాంభవ యోగంచే శివమంత్రాన్ని జపిస్తూ శుక్రరూపాన్ని పొంది శంభుని ఉదరమనే కారాగారం నుంచి లింగ మార్గం ద్వారా బయటపడి పూర్వరూపాన్ని పొంది చేతులు జోడించి నమస్కరించి ఉదరంలో ఉండగా చేసిన శివస్థుతినే తిరిగి ఇలా చేశాడు. ఓం దేవదేవుడు దేవతలచే రాక్షసులచే నమస్కరింపబడువాడు, భూత భవిష్యత్ కాలములలో ప్రాణులకు గొప్ప దైవము, పచ్చని మరియు తేనె రంగు గల కన్నులు గలవాడు, బలశాలి, బుద్ధిస్వరూపుడు, వ్యాఘ్రచర్మమే ఉత్తరీయంగా గలవాడు, అరణి నుండి పుట్టిన యజ్ఞాగ్నియే స్వరూపముగా గలవాడు, ముల్లోకములకు ప్రభువు, ఈశ్వరుడు, పాపహరి, పచ్చని కన్నుల గలవాడు, ప్రళయ కాలాగ్ని స్వరూపుడు, గణాధ్యక్షుడు, లోకములను పాలించువాడు, గొప్ప భుజములు, చేతులు గలవాడు, శూలధారి, గొప్ప దంష్ట్రులు గలవాడు, మృత్యుస్వరూపుడు, మహేశ్వరుడు, వినాశనము లేనివాడు, నల్లని కంఠము గలవాడు, గొప్ప ఉదరము గలవాడు, సర్వస్వరూపుడు, సర్వకారణుడు, సర్వవ్యాపి, మృత్యుంజయుడు, పారియాత్ర పర్వతముపై గొప్ప తపస్సును చేసినవాడు, బ్రహ్మచారి, వేదాంత ప్రతిపాద్యుడు, తపస్సు యొక్క ఆపదలను దాటినవాడు, జీవులకు పాలకుడు, నిరవయవుడు, వృషభము ధ్వజమునందు కలవాడు, జటాధారి, జుట్టు ముడిగలవాడు, దండధారి, గొప్ప కీర్తి గలవాడు, భూతపతి, గుహయందు ఉండువాడు, వీణపై మృదంగముపై తాళములను పలికించువాడు, అవినాశి, సుందరాకారుడు, బాలసూర్యుని వలె ప్రకాశించువాడు, శ్మశానమందు నివసించువాడు, భగవాన్ పార్వతీపతి, శత్రు సంహారకుడు, బగుని కన్నులను పూషదంతములను బెరికినవాడు, దుష్ట సంహారకుడు, పాశధారి, ప్రళయకాల మృత్యుస్వరూపుడు, ఉల్క నోటియందు గలవాడు, అగ్నియే ధ్వజముగా గలవాడు, మననశీలి, ప్రకాశస్వరూపుడు, మానవులకు ప్రభువు, ఎత్తైన దేహము గలవాడు, తండ్రి, త్రిమూర్తుల కతీతుడు, భువనములలో సర్వశ్రేష్ఠుడు, వాసుదేవుడు, భక్తులలో శ్రేష్ఠుడు, భిక్ష రూపధారి అయి వామార్ధమునందున్న అన్నపూర్ణ నుండి భిక్షను కోరువాడు, తెలియ శక్యము గాని స్వరూపము గలవాడు, ఇంద్రుని చేతులను స్తంభింపచేసినవాడు, యజ్ఞస్వరూపుడు, యజమాన స్వరూపుడు, మృత్యుస్వరూపుడు, జ్ఞాననిధి, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమ స్వరూపుడు, సర్వాశ్రమముల వారిచే వాజసన నామముతో పూజింపబడువాడు, జగత్తును సృష్టించి పోషించే శాశ్వత కూటస్థ పరబ్రహ్మస్వరూపుడు, ధర్మమునకు అధ్యక్షుడు, ఉత్తర దక్షిణ అధో మార్గములు గలవాడు, ప్రాణులను సృష్టించువాడు, ముక్కంటి, అనేక రూపుడు, 10,000 సూర్యులతో సమమగు తేజస్సు గలవాడు, ప్రకాశస్వరూపుడు, సర్వవాద్యముల ధ్వనులను గలవాడు, బాధలన్నింటి నుండి విముక్తిని కలిగించువాడు, సంసారములో బంధించువాడు, ఉత్తమమగు ధర్మస్వరూపుడు, పుష్పదంత స్వరూపుడు, దైత్యవర్ణితుడు, త్రిమూర్తులలో ముఖ్యుడు, సర్వమును హరించువాడు, బంగారు వర్ణము గల చెవులు గలవాడు,
ద్వారదేవతా స్వరూపుడు, భయంకరుడు, భయంకరమగు పరాక్రము గలవాడు, ఓంకార స్వరూపుడు అగు శివునకు అనేక వందనములు. ఇలా స్తుతించిన భార్గవుని చూసి శంకరుడు సంతోషించి, ఓ పుత్ర, నీవు నా లింగం నుండి శుక్రం వలె నిర్గమించావు కనుక ఈ పైన శుక్రనామధేయంచే పిలువబడుతావు. నిన్ను నేను పుత్రునిగా స్వీకరిస్తున్నాను. నీకు జనన మరణాదులు లేవు అని వరమిచ్చాడు. పార్వతి కూడా ఆయనను పుత్రునిగా స్వీకరించింది. తదుపరి వెంటనే శుక్రుడు రణరంగానికి వెళ్ళాడు. అక్కడ అంధకాసురుడు అతని సైన్యం ప్రమదగణాలతో పోరాడుతున్నారు కదా. శుక్రుడు వెళ్ళాక ఏం జరుగుతుంది అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.